హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే స్టాక్స్. సూపర్ సండే స్టాక్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చా. స్టాక్ నేమ్ పాలీప్లెక్స్ కార్పొరేషన్. కంప్లీట్ డీటెయిల్స్ కోసం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. స్టాక్ సెక్టర్ వచ్చేసి ప్యాకేజింగ్ సెక్టర్. కంపెనీ కంప్లీట్ పాజిటివ్ అండ్ నెగిటివ్స్ తెలుసుకుందాం. పాలీప్లెక్స్ మెయిన్గా బీఓపీపీ, బ్లోన్ పీపీ, సీసీపీ ఫిలిమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. పైన చెప్పినవన్నీ ప్యాకేజింగ్ సెక్టార్లో యూస్ చేస్తారు. ఈ సెక్టార్ స్టాక్స్ సైక్లికల్ నేచర్ స్టాక్స్. ఇవి ఓన్లీ షార్ట్ టర్మ్ స్టాక్స్. ఓన్లీ స్టాక్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని తెలుసుకోవాలి. ఈ సెక్టార్ ఓన్లీ టైర్ 2, టైర్ 3 సిటీస్లో కన్జ్యూమర్ స్పెండింగ్ బాగా ఉన్నప్పుడే స్టాక్స్లో మంచి మూమెంట్ ఉంటుంది. స్టాక్ పాస్ చూసుకుంటే 2020 నుండి 2022 వరకు మంచి మూవ్ కనబడింది. 2022 టు 2024 వరకు స్టాక్స్ అన్ని కిందకు పడిపోయాయి. మళ్ళీ సెక్టార్కి మంచి టైం వచ్చింది. మన ఫ్రీ గ్రూప్లో 3 months బ్యాకే చెప్పుకున్నాం. గ్రూప్ లింక్ కామెంట్లో పెడతాం, నచ్చితే జాయిన్ అవ్వండి. జనరల్ స్టాక్స్ లో వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు కొంటాం, హై వాల్యుయేషన్స్లో సెల్ చేస్తాం. సైక్లికల్ నేచర్ ఉన్న స్టాక్స్ పిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హై వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు స్టాక్ కొనాలి, లో వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు స్టాక్ సెల్ చేయాలి. ఇదేం లాజిక్ అని కన్ఫ్యూజ్ అయి ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తే వినండి. లో వాల్యుయేషన్స్లో ఉందంటే సేల్స్ హై స్టేజ్లో ఉన్నట్టు. సో ఇంకా స్టాక్స్ ఇక్కడ నుండి కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు. రివర్స్ లాజిక్ ఉంటుంది సైక్లికల్ స్టాక్లో. పాలీప్లెక్స్ ఫండమెంటల్స్ చూసుకుంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ 1366, టోటల్ మార్కెట్ క్యాప్ 4300 crores, ప్రజెంట్ 25 P/Eలో ట్రేడ్ అవుతుంది. హ్యూజ్ డివిడెండ్ ఇస్తుంది రెగ్యులర్గా, అండ్ కంపెనీ ఎక్స్ట్రాడినరీ క్యాష్ ఫ్లోస్ జనరేట్ చేస్తుంది. ప్రమోటర్స్ అరౌండ్ 27% షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. FIIs అండ్ DIIs అరౌండ్ 10%, రీటైల్ ఇన్వెస్టర్స్ 63% షేర్స్ హోల్డ్ చేస్తున్నారు. కంపెనీ డీటెయిల్స్ చూసుకుంటే వీళ్ళు టోటల్గా 85+ కంట్రీస్కి వీళ్ళ ప్రోడక్ట్స్ అప్లై చేస్తారు. టోటల్గా వీళ్ళ దగ్గర 2700+ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళ ప్రోడక్ట్ నేమ్స్ చూసుకుంటే సరాఫిల్, సరాకోటే, సరళం, సరాప్రింట్, ఇవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. PET ఫిలిం మ్యానుఫ్యాక్చర్లో పాలీప్లెక్స్ 7th లార్జెస్ట్ కంపెనీ. వీళ్ళకి వరల్డ్ వైడ్గా 7 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అవి ఇండియాలో బాస్పూర్, కాటిమాలో 2 మ్యానుఫ్యాక్చరింగ్, థాయిలాండ్లో 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, యూఎస్ఏలో 1 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇండోనేషియా, టర్కీలో 1 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. వీళ్ళ ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ని ఫుడ్ అండ్ బివరేజెస్, లేబుల్స్, బ్యూటీ, ఫార్మా సెక్టార్లో ప్యాకేజింగ్ కోసం యూజ్ చేస్తారు. ఫుడ్ సెక్టార్లో చూసుకుంటే చాక్లెట్, ఫ్రోజన్ ఫుడ్స్, టీ, కాఫీ, డైరీ, లిక్విడ్ సెక్టార్స్కి వీళ్ళు ప్యాకేజింగ్ ప్రోడక్ట్స్ సప్లై చేస్తారు. స్క్రీన్ మీద చూడండి. నెక్స్ట్ నాన్ ఫుడ్ సెక్టార్స్ చూసుకుంటే మెడికల్ ప్యాకేజింగ్, హోమ్ ప్రోడక్ట్స్, ఎలక్ట్రికల్, సిగరెట్, పర్సనల్ కేర్, టేప్స్కి వీళ్ళ ప్రోడక్ట్స్ సప్లై చేస్తారు. స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే లేబుల్స్ అంటే కంపెనీ లోగో, స్టిక్కర్స్, బార్ కోడ్, అలాగే ఆల్కహాల్ లోగో, స్టిక్కర్స్ అండ్ రిమైనింగ్ స్క్రీన్ మీద చూడొచ్చు. అలాగే థిన్ ఫిలిమ్స్ చూసుకుంటే కన్స్ట్రక్షన్, విండో ఫిలిమ్స్, ఈవీ బ్యాటరీ, ఎలక్ట్రానిక్స్, మెడిసిన్, సోలార్, మీడియా, ఫేస్ షీల్డ్, మొబైల్ స్క్రీన్ గార్డ్లో యూజ్ చేస్తారు. ఇంకా వీళ్ళ రిమైనింగ్ ప్రోడక్ట్స్ చూసుకుంటే సర్టిఫికేట్స్కి లామినేషన్ చేసే కవర్, ప్లాస్టిక్ టైల్స్, ఫోటో ప్రింట్ పేపర్స్, గిఫ్ట్ ప్యాకేజింగ్, రిమైనింగ్ ప్రోడక్ట్స్ స్క్రీన్ మీద ఉంటాయి. ఈ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ మెయిన్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మీద డిపెండ్ అవుతాయి. బికాజ్ వీళ్ళ రా మెటీరియల్స్ క్రూడ్ నుండే వస్తాయి. వీళ్ళకి మెయిన్ కాంపిటీటర్ చైనా. బికాస్ చైనా వాళ్ళు ఎవ్రీ ప్రోడక్ట్ చీప్గా తీసుకొని వస్తారు. ప్రజెంట్ చాలా కంట్రీస్ చైనా మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో ఇది కూడా షార్ట్ టర్మ్లో స్టాక్కి పాజిటివ్. షార్ట్ టర్మ్ అంటే 1 to 1.5 years ఇలాంటి స్టాక్స్ షార్ట్ టర్మ్లో మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ షార్ట్ టర్మ్లో ఫాల్ అవుతాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ముఖ్యం. బిలో పైన చెప్పిన అనాలిసిస్ మొత్తం ప్యూర్లీ మా పర్సనల్ ఒపీనియన్. ఇన్వెస్ట్ చేసే ముందు మీరు స్టడీ చేసి డెసిషన్ తీసుకోండి. అనాలిసిస్ మొత్తం స్టడీ పర్పస్ ఓన్లీ. కంటెంట్ నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్. థ్యాంక్ యూ.